తల్లి నీవిటు శోకింపనేల వగచి వగచి ఇటు ఈ తిల్లనేల ఇప్పుడే నీకి చెరవిడి పింతును కూర్చుండుమునా మోపు మీదను వచ్చిన త్రోవనే కొనిపోయేదను శ్రీరామునితో నిన్ను చేర్చెదను అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే. పోనివ్వకపోతివిగా హనుమా సహజమైనని చంచల భావము అరయగల్ప శరీరుడవీవు ఏ తీరుగనను కొనిపోగలవు రాముని కడకే నన్ను చేర్చెదవో కడలిలోననే జారవిడుతువో అని పల్కె సీత హనుమంతునితో తనలో కలిగిన వాత్సల్యముతో. సీత పలికిన మాటల తీరును హనుమంతుడు విని చిన్నబోయెను. సీత చెంత తన కామరూపమును ప్రదర్శింపగా సంకల్పించెను. కొండంతగా తన కాయము పెంచెను, కాంతివంతుడై చెంత నిలచెను. జయ హనుమంతుని కామరూపమును ఆశ్చర్యముతో జానకి చూచెను. అద్భుతమౌని కామరూపమును కాంచితినయ్యా శాంతింపుమయ్యా పవన కుమారా నీవు కాక మరి ఎవరి పారితి దాటెదరయ్యా క్రూర రాక్షసుల కంటబడకయే లంక వెతికినను కనగలరయ్యా అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. శ్రీ హనుమాను గురుదేవులు నాయత పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. తల్లి నేను నీ యందుగల భక్తి భావమున అటుల తెల్పితి క్రూర రాక్షసుల బారి నుండి నిన్ను కాపాడనించి అటుల పల్కితి వేగమని నిన్ను రాముని చేర్చెడు శుభగడియలకై త్వరపడ పల్కితి అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే. తల్లి నీవు తెలిపినవన్నీ శ్రీరామునకు విన్నవించెదను. సత్యధర్మ పవిత్ర చరిత్రవు శ్రీరామునకు తగిన భార్యవు అమ్మాయిము ఏదో గురుతుగా శ్రీరాముడుగని ఆనందింపగ అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే. చిత్ర
చిత్రకూటమున కాకాసురు కథ కన్నీరొలుకగా గురుతుగా తెలిపి చెంగుముడినున్న చూడామణిని మెల్లగా తీసి మారుతి కొసగి పదిలముగా కొని పోయి రమ్మని శ్రీరామునకు గురుతుగా నిమ్మని ప్రీతి పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో చేతులారగా చూడామణి కొని ఆనందముగా కనుల కద్దుకొని వైదేహికి ప్రదక్షిణలు చేసి పదముల వ్రాలి వందనమునిడి మనమున రాముని ధ్యానించుకొని మరలిపోవగా అనుమతి గైకొని అంజనీసుతుడు కాయము బెంకే ఉత్తర దిశగా కుప్పించి ఎగసే శ్రీ హనుమాను గురుదేవులు నాయత పలికిన సీతారామ కథనే పలికెద సీతారామ కథ.